కోట్లు ఎన్నో పెట్టి కన్నప్ప సినిమా తీశారు వాళ్ళు పాపం. అది విడుదల చేయడానికి భయపడుతున్నారు, ఎక్కడ ట్రోలింగ్ చేసి పడేస్తారో అని. ఆ సన్ ఆఫ్ ఇండియా 2 కోట్లు పెట్టి తీస్తే పైసా రాలా. ఒక తండ్రి మామూలు ఆవేదన ఉంటుందా? హద్దులు సరిహద్దులు ఉండొద్దు మీడియాకు కూడా. ఏ చెప్తే అది. అందువల్ల సోషల్ మీడియా మీద పడుతుంది జనాలు. సోషల్ మీడియా ఎక్కువ చూస్తుంది, అందుకనే. అది కూడా జెన్యున్ పర్సన్యే చూస్తున్నారు. నిజం సంతోష్, ఈ విషయంలో కూడా మీతో నేను ఏకీభవిస్తా. సరే, నెక్స్ట్ రవి ఓకేనా? మరి ఈరోజు చాలా విషయాలు చర్చించుకున్నాం, సబ్జెక్ట్ చర్చించుకున్నాం. చుట్టుపక్కల సామాజిక స్పృహ కూడా ఉండాలి. మనం రేపు ఆఫీసర్లం కాకపోతున్నాం, ఆ స్పృహని కూడా చర్చించుకున్నాం. ఓకేనా? మరి థ్యాంక్ యూ. టిఫిన్ చేసి చక్కగా కూర్చొని సెల్ ఫోన్ని పక్కన పడేసి హాయిగా చదువుకోండి. రోజులు పరిగెత్తున్నాయి కదా, చదువుకోండి. కాలం విలువ చాలా గొప్పది. ఏ చేసినా కాలమే మార్చేస్తుంది. సిచ్యువేషన్ అయినా, మనిషినైనా, మనుషులలో ఆలోచనలనైనా కాలం మార్చేస్తుంది. డబ్బు కాదు, కాలం మార్చేస్తుంది. డబ్బుండి విర్రవీగినవాడు ఆ విర్రవీగడం వల్ల అడుగు తింటాడు. ఆ తర్వాత దేనికైనా మితం ఉండాలి. మితంతో మనం వెళ్ళాలి. అది రిలేషన్ అయినా, అది ఏ పరిస్థితి అయినా, ఏదైనా. ఉంటాను నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మీ వెన్నింటే ఉంటా అప్ టు ఎగ్జామ్ వరకు. ఇంత పెద్ద క్లాసు మీరు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నిజం, ఒక ఆప్షన్ మాత్రం తప్పు. ఆ తప్పైన ఆప్షన్ ఏమో అశాంతి ఏర్పడుతుంది అనేది తప్పు. మరి నిజమైన ఏంటి? బలమైన తెలుగు రాష్ట్రం ఏర్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని హైదరాబాద్ దొరుకుతుంది. విశాలాంధ్ర ఏర్పాటు చేయొచ్చు, కానీ బలమైన తెలంగాణ సెంటిమెంట్ మర్చిపోవద్దు. మర్చిపోయారు కాబట్టి 2014 2 రాష్ట్రాలు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఫజులాలు చెప్పింది వినుండి చేస్తున్నట్టయితే ఈరోజు తెలుగు ప్రజలందరూ కలిసి ఉండేవాళ్ళు. ఒక మాట చెప్పాలంటే ఫజులాలు చెప్పింది పెడచెవిన పెట్టేశారు. సరే, నెక్స్ట్ 1961 వరకు ఆగమన్నాడు, అది నిజమే. కాబట్టి 1955 సెప్టెంబర్ 30న నివేదిక సమర్పించిన ఫజులాలి కమిషన్ రికమెండేషన్లలో ఇది లేదు అని అంటే ఇరు ప్రాంతాల మధ్య అశాంతి అనే పాయింట్ మాత్రం లేదు. మిగతా 4 నిజం. ఒకసారి రివీల్ చేసుకోండి వీడియో వెనక్కి వెళ్ళి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. 1950 ఫిబ్రవరిలో విశాలాంధ్ర తొలి మహాసభ ఎక్కడ జరిగింది? విశాలాంధ్ర సభ ఏర్పడింది 49 ఐదేవర కాళేశ్వరరావు విజయవాడ. దీని తొలి సభ ఎక్కడ జరిగింది? వరంగల్. అధ్యక్షులు హైగ్రీవాచారి, పివి నరసింహారావు గారి క్లోజ్ ఫ్రెండ్ ఆయన. వరంగల్ ఆయనే హైగ్రీవాచారి, మంచి కాంగ్రెస్ వాది. నెక్స్ట్ 10వ ప్రశ్న. 1954లో హైదరాబాద్లో జరిగిన 2వ విశాలాంధ్ర మహాసభకు అధ్యక్షులు శ్రీశ్రీ. కాగా ఈ సమావేశంలో విశాలాంధ్ర వాదనకు గట్టిగా మద్దతు పలికింది ఎవరు? ప్రీవియస్లో ఎక్కడ వచ్చింది ఇది? 1954లో హైదరాబాద్లో జరిగిన, బాగా వినాలి, 1954లో హైదరాబాద్లో జరిగిన 2వ విశాలాంధ్ర మహాసభకు అధ్యక్షులు శ్రీరంగం శ్రీనివాసరావు. కాగా ఈ సమావేశంలో విశాలాంధ్ర వాదనకు గట్టిగా మద్దతు పలికింది ఎవరు? స్వామి రామానంద తీర్థ, జేవి నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు, మాధవ్ సింగ్. స్వామ్యవాద పార్టీకి చెందిన మాధవ్ సింగ్. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చి స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ 2వ విశాలాంధ్ర మహాసభకు శ్రీశ్రీ అధ్యక్షులు కోటి సుల్తాన్ బజార్లో జరిగింది, 54లో జరిగింది. ఇందులో గట్టిగా మద్దతు ఇచ్చి ఏర్పడాలి అని అంది స్వామి రామానంద తీర్థ. ఈయన అన్నారు, ఆ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ వాదం ఆవేశపూరితమైంది అన్నారట. ఎవరు? స్వామి రామానంద తీర్థ. ఇద్దరం కలుద్దాం అన్నారట స్వామి రామానంద తీర్థ. ఈయన అసలు పేరు వెంకట్రావు ఖడ్గేవార్. స్వామి రామానంద తీర్థ అసలు పేరు వెంకట్రావు ఖడ్గేవార్. నిజాం నుంచి హైదరాబాద్ రాష్ట్రాన్ని విమోచనం చేయడానికి మామూలు ప్రయత్నం చేయాల. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని ఏర్పాటు చేశారు, వ్యక్తి సత్యాగ్రహం చేశారు, చాలా కీలక పాత్ర పోషించారు స్వామి రామానంద తీర్థ. వారి అసలు పేరు వెంకట్రావు ఖడ్గేవార్. ఖడ్గేవార్ ఖా ఉతుక. నెక్స్ట్ నా 11 మధ్యలో ఒకటి కొత్తది ఇట్లా వేసా మీ కొరకు. స్వంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని 1953 ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో ఏ పత్రిక పేర్కొంది? సొంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు టైంలో పేర్కొన్న పత్రిక ఇది. శశిరేఖ, దేశీమాత, లోకరంజని, దేశాభిమాని. కనకరేఖ కాదు.
శశిరేఖ, దేశమాత, దేశాభిమాని లోకరంజని. లోకరంజన్ ఏమో కొక్కొండ వెంకటరత్నం పంతులు. అలాగే దేశీమాత ఏమో మనకు హోమ్ రూల్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు. శశిరేఖ నాకు తెలియదురా ఎవరో ఉన్నారు. దేశాభిమాని వచ్చేమో చూసి చెబుతానులే. దేశాభిమాని ఏమో జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ ఆంధ్ర రాష్ట్ర మ్యాప్ గీశారు కాబట్టి దేశాభిమాని పత్రిక చెప్పింది మద్రాసీల్లో కలిసి ఉండొద్దు, సొంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని అంది దేశాభిమాని పత్రిక. నెక్స్ట్ 12, ఫజులాలి కమిషన్ ఎన్ని సంవత్సరాలకు తన నివేదికను సమర్పించింది? ఫజులాలి కమిషన్ నివేదిక సమర్పించింది అని చెప్పుకున్నాం మనం. ఫజులాలి కమిషన్ ఎన్ని సంవత్సరాలకు తన నివేదికను సమర్పించింది? 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల లోపు, 1 సంవత్సరం, 3 సంవత్సరాలు లెక్కేసుకోవాలి మీరు. 1953 డిసెంబర్ 22 ఫామ్ అయింది. 55 సెప్టెంబర్ 30న రిపోర్ట్ ఇచ్చింది. ఆ టైం డ్యూరేషన్ చూసుకుంటే 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల లోపు, 1 సంవత్సరం, 3 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చి 2 సంవత్సరాల లోపు. పూర్తిగా 2 సంవత్సరాలు లేవు. ఎందుకంటే 53 డిసెంబర్ 22, 55 డిసెంబర్ 22 అయితే 2 ఏళ్ళు. కానీ 55 సెప్టెంబర్ 30న సబ్మిట్ చేసింది కదా, 2 ఏళ్ల లోపు. ఆన్సర్ వచ్చి 2 ఏళ్ల లోపు. ఫజులాలి కమిషన్ ఎన్ని సంవత్సరాలకు తన నివేదికను సమర్పించింది? 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల లోపు, 1 సంవత్సరం, 3 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చి 2 సంవత్సరాల లోపు. నెక్స్ట్ నాన్న 13వ ప్రశ్న నాన్న. ఫజులాలి కమిషన్ రిపోర్ట్లోని ఏ నిబంధనలు ఆంధ్ర తెలంగాణ గురించి చెప్పాయి? మీకు చాలాసార్లు చెప్పాయి. ఏం చెప్పానంటే ఫజులాలి కమిషన్ కేవలం ఆంధ్ర తెలంగాణ కొరకే ఏర్పడలేదు, ఇలా భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్లను పరిశీలించడానికి వచ్చింది యాక్చువల్లీ. కాబట్టి ఫజులాలి కమిషన్ రిపోర్ట్లోని ఏ నిబంధనలు ఆంధ్ర తెలంగాణ గురించి చెప్పాయి? చాలా నిబంధనలు సెక్షన్లు ఉన్నాయి అందులో. ఆన్సర్ వచ్చి పేరా 369, 389. పేరా 369, 389. పేరా ఆ సెక్షన్లలో 369 నుంచి 389 మధ్య ఉన్న సెక్షన్లు ఫజులాలి కమిషన్ రిపోర్ట్లోని ఆంధ్ర తెలంగాణ గురించి తెలియజేసే నిబంధనలు ఉన్న ఆయన 500 పేజీల రిపోర్ట్లో మనకున్నవి ఇవి. పేరా 369 to 389 ఇవి ఆంధ్ర తెలంగాణ కలుసుడు గురించి, విశాలాంధ్ర గురించి, వాటి గురించి చెబుతాయి. డిఫరెంట్ ఒపీనియన్స్ చెబుతాయి. ఫజులాలి కమిషన్ రిపోర్ట్లోని ఏ నిబంధనలు ఆంధ్ర తెలంగాణ గురించి చెప్పాయి? పేరా 369, 369 to 389. నెక్స్ట్ 14 క్వశ్చన్. 1956 నాటి హైదరాబాద్ అసెంబ్లీలోని 174 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది ఆంధ్ర తెలంగాణ విలీనానికి మద్దతు ఇచ్చారు? అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో 174 మంది ఉండే ఎమ్మెల్యేలు. అంటే అందులో కర్ణాటక జిల్లాలు ఉన్నాయి, అందులో మహారాష్ట్ర జిల్లాలు కూడా ఉన్నాయి. అందులో మొత్తం కలిపి హైదరాబాద్ అసెంబ్లీలో 56 నాటికి 174 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఎంతమంది విశాలాంధ్రకు లేదా ఆంధ్రప్రదేశ్కి ఓటేశారు? ప్రజాభిప్రాయ సేకరణ జరపగా 102, 104, 103, 105. ఆన్సర్ వచ్చి 103. 103 జై విశాలాంధ్ర అన్నారు. నెక్స్ట్ 15 ఫజులాలి కమిషన్లోని 386 సెక్షన్ ప్రకారం అదొక మ్యాటర్ చెప్పింది. 386 సెక్షన్ అది వినండి. అప్పటి వరకున్న హైదరాబాద్ రాష్ట్రంలోని మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాలను ఆయా రాష్ట్రాల్లో కలిపేసి మిగిలిన తెలంగాణ, తెలుగు ప్రాంతం మరియు 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం కలిపి ఏర్పడితే ఇది ఆంధ్ర మరియు తెలంగాణ ప్రయోజనాలకు మేలు జరుగుతుంది. కనుక ఇలా ఇరు తెలుగు ప్రాంతాలు కలిపినట్లయితే దానికి ఏ పేరు పెట్టాలని ఫజులాలి కమిషన్ సూచించింది. అది కూడా ఫజులాలి కమిషన్ కూడా ఒక పేరు చెప్పింది. ఫజులాలి కమిషన్ కూడా ఒక పేరు చెప్పింది. ఆ పేరేది? కమ్యూనిస్టులు విశాలాంధ్ర అన్నారు. చివరికి అది కాంగ్రెస్ వాదులు ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక రాష్ట్రం నడుస్తుంది, అందులో మనం ఉన్నాం. అలానే అసలు ముసాయిదా బిల్లులోనేమో ఆంధ్ర తెలంగాణ అని ఉంది. ఇప్పుడు ఫజులాలి ఏం చేశాడంటే 2 ప్రాంతాలు కలిపితే మంచిదే, బలవంతం అవుతారు, బలోపేతం అవుతారు. తెలంగాణలో ఉన్న కర్ణాటక ప్రాంతాలు, కర్ణాటక జిల్లాలు వాళ్ళకి ఇచ్చేద్దాం, మహారాష్ట్రలో ఉన్న కర్ణాటక జిల్లాలు వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇచ్చాపురం వైపు ఉన్న కొన్ని ఏమో ఒరిస్సాకి ఇచ్చేద్దాం, ఇటు బళ్ళారి వైపు ఏమో కర్ణాటక ఇద్దాం. ఇది మంచిదే, ఇరు ప్రాంతాలను కలిపితే అప్పుడు ఏ రాష్ట్రం అని పేరు పెడదామని చెప్పి ఆయన కలిపినట్లయితే దానికి ఏ పేరు పెట్టాలని ఫజులాలి కమిషన్ సూచించింది. హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర తెలంగాణ, విశాలాంధ్ర ఆంధ్రప్రదేశ్. ఫజులాలి హైదరాబాద్ రాష్ట్రం అని
నూతన రాష్ట్రం పేరు ఉండాలి 56లో ఏర్పడబోయే దానికి, ఒకవేళ ఏర్పడితే అని పెట్టాడు. ఎంత ఇంపార్టెంట్ బిట్ ఇది. ఒక ఇఫ్ ఫామ్ అయితే విశాలాంధ్రాన్ని పెట్టాలి అన్నారు కమ్యూనిస్టులు, పోరాటం చేశారు. ఇఫ్ ఫామ్ అయితే ఆంధ్రప్రదేశ్ పెట్టాలి అన్నారు కాంగ్రెస్ వాదులు, వాళ్ళే పెట్టేశారు, గవర్నమెంట్స్ వాళ్ళే ఉన్నాయి కాబట్టి. ఇఫ్ ముసాయిదా బిల్లులో ఏముందంటే ఆంధ్ర తెలంగాణ ఉంది. ఇఫ్ ఫజులాలి రికమెండేషన్స్లో ఏముందంటే హైదరాబాద్ రాష్ట్రం అని ఉంది. 3 ప్రాంతాలు కలిపితే ఏర్పడితే దానికి హైదరాబాద్ రాష్ట్రం అని పేరు పెట్టాలి అన్నాడు ఫజులాలి. హైదరాబాద్ రాష్ట్రం ఎప్పటి నుంచో ఉంది కదా, 1724 నుంచి హైదరాబాద్ రాష్ట్రం ఉంది. 1724 నుంచి ఉంది హైదరాబాద్ రాష్ట్రం. 56లో హైదరాబాద్ రాష్ట్రం అంత అస్తమించి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 56 వరకు ఉంది హైదరాబాద్ రాష్ట్రం. 48లో నిజాం దిగిపోవడంతోనే హైదరాబాద్ రాష్ట్రం అంతం కాల. బొరుగు రామకృష్ణారావు సీఎంగా మొదటి సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రం కంటిన్యూ అయింది కదా. ఆంధ్ర రాష్ట్రం 56లో ముగిసిపోయింది, హైదరాబాద్ రాష్ట్రం 56లో ముగిసిపోయింది, రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ అయ్యాయి. అయితే ఫజులాలి ఏమన్నాడంటే హైదరాబాద్ రాష్ట్రం చాలా పాత కదా, అందువల్ల 3 ప్రాంతాలు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ కలిస్తే అప్పుడు దానికి మనం ఏం పేరు పెడదామని అంటే హైదరాబాద్ రాష్ట్రం పెడితే బాగుంటుంది అన్నాడు ఫజులాలి. ఫజులాలి రికమెండేషన్స్ హైదరాబాద్ రాష్ట్రం, విశాలాంధ్ర రికమెండేషన్స్ కమ్యూనిస్టుల రికమెండేషన్స్ విశాలాంధ్ర, కాంగ్రెస్ వాళ్ళ రికమెండేషన్స్ ఆంధ్రప్రదేశ్, ముసాయిదా బిల్లు రికమెండేషన్స్ ఆంధ్ర తెలంగాణ. ఏం కావాలి మీకు ఇంకా? ఎటుపోతాడు బిట్టు? ఎన్ని వదిలేసి వెళ్తాడా? పేపర్ ఇచ్చి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ, హిస్టరీ ఆఫీసర్, డిగ్రీ లెక్చరర్ ఇక్కడ, మీలా కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టిన ఆయన మీ ముందు కూర్చొని ఉన్నాడు. నిలబడేవాడిని కానీ ఇంకొద్దిగా ఉంది కాలు ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్ నిలబడతానులే, సరేనా? నెక్స్ట్ 16 ఫజులాలి కమిషన్ ప్రకారం ఆంధ్ర తెలంగాణ విలీనానికి 1961 సంవత్సరాన్ని గడువుగా సూచించారు. 1961నే ఎందుకు గడువుగా సూచించారు? ఇది కత్తి ప్రశ్న. కత్తి మీద కత్తి, చొరకత్తి, బాకు అన్నీ మొన్నెవరు అన్ని ఫోటోలు పెట్టారు నాకు. సార్ మీరు కత్తులు చూస్తున్నారని కత్తులు ఫోటోలు పెట్టారు యూట్యూబ్లో. సార్ ఇక చూడండి, మీరు చెప్పే ప్రతి కత్తి ఒక కత్తి సార్ అని. రాజమౌళి ఆయుధాలు. 16 ఫజులాలి కమిషన్ ప్రకారం ఆంధ్ర తెలంగాణ విలీనానికి 1961 అన్నాడు ఆయన. అప్పటి వరకు ఆగండి అబ్బా, తొందరపడతారు ఏంది పెళ్ళికి అన్నట్టుగా. 61 ఎందుకు అన్నాడు? వాట్ ఏ వండర్ఫుల్ బిట్ దేర్. 1 వేచి చూసే ధోరణి, 2 ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కొరకు, 3 61లో సార్వత్రిక ఎన్నికల తర్వాత విలీనం చేయాలన్న రాజ్యాంగాకాంక్ష. పైవన్నీయు నిజానికి ఇది క్వశ్చన్ మనం ఎలా చెప్పుకోవాలంటే నిజమైన ఆన్సర్ రావాలి అంటే పైవన్నీ. కానీ ఆయన 61 డేట్ ఎందుకు ఇవ్వాలి? 71 ఇవ్వచ్చు కదా, 63 ఇవ్వచ్చుగా, 61 ఇవ్వచ్చుగా. 61 ఎందుకు ఇచ్చిండంటే 61లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల పూర్తయిన తర్వాత అప్పుడు ఇద్దరిని కలిపితే ఒక చోటకు వస్తారు. ఈజీ ప్రాసెస్ అయింది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ పరంగా మెజారిటీ ఉంటుంది. అప్పుడు కూడా క్లారిటీ వచ్చింది. ఓట్లు వేసేవాళ్ళు 2 రాష్ట్రాల్లో ఎటేస్తారు, ఎటు ఓట్లకు వెళ్ళేవాళ్ళు వీళ్ళు విశాలాంధ్రని వెళ్తారు, తెలంగాణలో ఏమో వద్దని వెళ్తారు ఓట్లకి. అప్పుడు ఆ ఓట్లను బట్టి కూడా మనం ఆ ఎన్నికల బట్టిని కూడా ఆడ ప్రజాభిప్రాయం వ్యక్తమైంది కాబట్టి దాన్ని బట్టి కూడా మనం మూవ్ అవుదాం. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ మూమెంట్లో ఎన్నిసార్లు రాజీనామాలు ఇచ్చి ఎన్నిసార్లు తెలంగాణ వాదం మీద గెలవలా. అందువల్ల అలా ఎలక్షన్లను చూసి ఆ ఎలక్షన్లో వచ్చే ఎటు రాజకీయ నాయకులు అవి తీసుకునే బయలుదేరతారు. అవి తీసుకునే బయలుదేరతారు. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఉందంటే ఉంది అనుకుందాం. 15 ఏళ్ళు శిక్ష వేశారు ఏపీ ప్రజలు ఇప్పటికీ కాంగ్రెస్కి విభజన చేసినందుకు. సరే, కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ ఏమని చెప్పుకుంటా తిరుగుతుంది? మమ్మల్ని గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పుకుంటా తిరుగుతుంది ఏపీ కాంగ్రెస్. ఎవరు నమ్మట్లా. మరి ఎన్నేళ్ళకి ఆ కాంగ్రెస్ ఏపీ కాంగ్రెస్ రావాలో తెలియదు. తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని గెలిపించారు. 10 ఏళ్ళు లేటుగానైనా గెలిపించారు కాంగ్రెస్ని. ఆంధ్రాలో ఇంతవరకు లేదు. ఇంకో 10-15 ఏళ్ళు కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. సరే, అది వేరే స్టోరీ. దాని జోలికి మనం ఇప్పుడు వెళ్ళొద్దు. ఫజులాలి కమిషన్ ప్రకారం ఆంధ్ర తెలంగాణ 61 వరకు ఎందుకు అంటే ఇదే 61 ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్ల తరువాత ఎందుకంటే ఆంధ్రాలో ఆ నాయకులు విశాలాంధ్రాన్ని తీసుకుని బయలుదేరతారు, ఓట్లు వేయించుకుంటారు. తెలంగాణలో విశాలాంధ్రాన్ని బయలుదేరతారు, జై తెలంగాణని బయలుదేరతారు. అప్పుడు తెలంగాణలో ఎక్కువ తెలంగాణకే మద్దతు ఉంటుంది.
ఇవన్నీ చూసుకోవచ్చు, అప్పుడు ఒక అందరికీ సముచితమైన నిర్ణయం తీసుకోవచ్చు అంటాడు ఫజులాలి. అందువల్ల 61 వరకు ఆగమంది, ఎందుకంటే ఎన్నికల్లో ఉండడం వల్ల అని. రైట్. నెక్స్ట్ 17 ఆంధ్ర రాష్ట్ర గ్రంథ రచయిత న్యాపతి సుబ్బారావు, టంగుటూరి ప్రకాశం, కొండా వెంకటప్పయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య. ఆన్సర్ కొండా వెంకటప్పయ్య. ఆన్సర్ ఈజ్ కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర రాష్ట్రం విశాలాంధ్ర బుక్ రాసింది వావిలాల గోపాలకృష్ణయ్య. ఆంధ్ర రాష్ట్రం గ్రంథం రాసింది కొండా వెంకటప్పయ్య. అలానే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం రాసింది పుచ్చలపల్లి సుందరయ్య. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తక రచయిత ఎవరు? 18వ బిట్టు పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్టు పితామహుడు దక్షిణ భారతదేశంలో. విశాలాంధ్ర అని మాత్రమే పుస్తకం రాసింది వావిలాల గోపాలకృష్ణయ్య. ఆంధ్ర రాష్ట్రం అని పుస్తకం రాసింది కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ 1950లో జరిగిన విశాలాంధ్ర మహాసభ తొలి సమావేశానికి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ వచ్చి హైగ్రీవాచారి. 20 విశాలాంధ్ర వాదాన్ని విమర్శించిన తెలంగాణ పత్రిక ఈ క్రింది వారిలో ఏది? కాకతీయ, తెలుగుదేశం, ఆంధ్ర జనత, గోల్కొండ. ఆన్సర్ వచ్చి గోల్కొండ. సురవరం ప్రతాప్ రెడ్డి గారు. వీరు విశాలాంధ్రకి ఒప్పుకోలే. కాబట్టి 20 ప్రశ్నలు చాలా వివరణాత్మకంగా మనం మాట్లాడుకున్నాం. చాలా సంతోషం. ఇలా సబ్జెక్ట్ని కుదపాలి. ఎలా అయితే పొలంలో నారు పీకి దానికి వచ్చిన మట్టిని మళ్ళీ వదిలించడానికి అలా నీళ్ళలో పెట్టి పీకిన నారుని ఇట్లా 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 కుదుపుతారు. అప్పుడు ఆ మట్టి అంతా పోయి తేలికైంది. అప్పుడు మోసుకుంటూ వెళ్ళి పొలాల్లో వేస్తే వాళ్ళు నాట్లేస్తారు. ఇప్పుడు మిషన్లు వచ్చినట్టున్నాయి నాట్లు వేయడానికి, కోతలు కోయడానికి అన్నీ కూడా. ఇప్పుడు ఎవరికో ఇట్లా, ఇప్పుడు అంతా కూడా మిషన్లు వచ్చినాయి, మ్యాక్సిమం మిషనరీ వచ్చేసింది. సరే, ఎనీహౌ ఇలాంటి ప్రశ్నలు మామూలు ప్రశ్నలు కాదు. రేపు ఎగ్జామ్ మీకు సమాధానం చెప్తుంది. రైట్. ఓకేనా? బాగా చదవాలి, తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టాలి. అర్థమైందా మీకు? బాగా చదవాలి, తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టాలి. మీ తండ్రి గర్వంగా మీసం వెళ్ళేసి చెప్పుకోవాలి. మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం చేయకుండా మీసాలు తిప్పిన లాభం లేదు, ఇంకేమైనా తిప్పిన లాభం లేదు. మన ప్రయత్నం మనం చేయాలి, తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టాలి. ఈరోజు చూడండి మోహన్ బాబు గారి గొడవ చూడండి. నేను ఈ గొడవలో నువ్వు ఎవరిని సమర్థిస్తావు సార్ అంటే నేను మోహన్ బాబుని సమర్థిస్తా. ఆయన కోపాన్ని కాదు, ఆయన మీడియాని కొట్టిన దాన్ని కాదు, వాటిని నేను సమర్థించను. ఆ ఎమోషన్ వద్దు, అలా చేయకూడదు, తప్పు. అది కాసేపు పక్కన పెట్టి ఒక తండ్రిగా చూద్దాం. 3 కొడుకులు, 2 కొడుకులు, 1 కూతురు. మోహన్ బాబు రోడ్డు మీద నుంచి ఉండి కష్టపడి సంపాదించి ఆ విద్యానికేతనాన్ని ఇవని యూనివర్సిటీలను పెట్టి ఆయన ఒక రకంగా బీభత్సంగా కష్టపడి ఒక దారికి వచ్చాడు మోహన్ బాబు. బిడ్డలు ఏం చేయాలి? ఆస్తిని కాపాడుకోవాలి, లేకపోతే వాళ్ళు ఓన్గా నిలబడి వాళ్ళ క్యాలిబర్ ఏంటో చూపించుకోవాలి. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? పిల్లని ఇవ్వాలంటే ఉద్యోగం ఉండాలి, ఆస్తి ఉన్నా ఎవరో. ఏదో జాబ్ చేయాలి, అది ప్రైవేట్ జాబ్ అయినా. ఖాళీగా ఉన్నాడా, ఆస్తి గొడవలు అవుతాయి ఇళ్లలో. చూడండి పాపం ఒక తండ్రి ఆవేదన, రాత్రి మనం చూసాం. ఒక తండ్రి ఆవేదన చూడండి. మీడియాని కొట్టడం ఇది ఆయన తప్పు, ఆయన ఆవేశం, ఆయన కంట్రోల్ చేసుకోవాలి. 70 ఏళ్ల పైబడిన వ్యక్తి, తప్పు, అలా చేయకూడదు. మీడియా జోలికి వెళ్ళకూడదు, మీడియాని కొట్టకూడదు, అసలు తప్పు, చాలా పెద్ద తప్పు. కానీ అని నేను అన్నాను. పక్కన పెడితే ఇటుకోవడం వస్తే ఒక తండ్రిగా ఆలోచన చేస్తే కడుపురు మోహన్ బాబు వాళ్ళ బిడ్డలు ఏంది ఇది? ఎలా దూసుకుపోవాలి తండ్రి వేసిన ప్లాట్ఫామ్ మీద పిల్లలు? నాకు ఆస్తిలో వాటా కావాలి. తండ్రి సంపాదిస్తే కష్టార్జితం బిడ్డలకు ఇచ్చాల్సిన అవసరం లేదు. అది దాన ధర్మాలు చేయొచ్చు, ట్రస్టులకు కూడా రాసుకోవచ్చు. తాత నుంచి వచ్చింది అనుకో, అప్పుడు తాత ఆస్తి మనవడికి హక్కు ఉంది, తండ్రికి ఉండదు. మోహన్ బాబు పెట్టుకున్న సామ్రాజ్యం మొత్తం ఆయన అహోరాత్రులు కష్టపడి సంపాదించుకున్న కష్టం. అది కష్టం విలువ ఆయనకు తెలుసు. దాంట్లో నాకు వాటా కావాలని పైన పడడం, కింద మీద చేయడం ఎట్లా? అది అసలు ముగ్గురు కలిసి ఉంటే ఏందది? సీరియస్గా మీరు పనులు చేస్తే మిమ్మల్ని కొట్టినోళ్ళు ఉన్నారా? ఒక సంవత్సరం నాకు తెలిసి మోహన్ బాబు గారు ఒక సంవత్సరం మీరు నమ్మరు 8 సినిమాలు హిట్ అయినాయి ఓ 2-3 ఏళ్ల స్పాన్లో. మామూలు అట్టవచట్ట పోయే నటుడు కాదు మోహన్ బాబు.
ఆయన కష్టాన్ని చూడండి. మనిషి స్వభావం పక్కన పెడదాం, ఆ కష్టం చూడండి. ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు మోహన్ బాబు. కాకపోతే తొందరపడతాడు మనిషి. మరి దాన్ని పిల్లలు ముందుకు తీసుకెళ్ళాలా? మేము కూర్చొని తింటాం అందులో ఏంటి అనాలా? ఒక తండ్రి ఆవేదన కనపడింది రాత్రి నాకు. నేను ఎవరికి ఓటేస్తావు అంటే మోహన్ బాబుకి ఓటేస్తా. ఆయన కోపానికి కాదు, ఆయన తొందరపాటుకి ఓటేయను నేను. తండ్రి ఆవేదనని గ్రౌండ్ లెవెల్లో సూక్ష్మంగా చూస్తా. అప్పుడు పాపం ఎంత బాధ ఒక తండ్రిగా. ఏమీ లేకుండా వచ్చిన ఒక డ్రిల్ మాస్టరు ఒక విద్యానికేతనని పెట్టి, మోహన్ బాబు యూనివర్సిటీ అని పెట్టి, దాన్ని ఎంత తీసుకెళ్ళాలి బిడ్డలో? మోహన్ బాబు గారు ఒక తండ్రిగా వారి ఆవేదనను 100% నేను కూడా ఒక తండ్రిగా అర్థం చేసుకుంటున్నాను. చాలా పెయిన్ఫుల్ ఇష్యూ అది మోహన్ బాబు గారికి. బిడ్డలు తల్లిదండ్రుల్ని ఒక లెవెల్ పెంచేటట్టు ఉంచాలి తప్ప అలా చేయకూడదు. మీరు బాగా చదివి కష్టపడి, అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా, ఇంట్లో కూర్చొని తినకుండా, ఇంట్లో వాళ్ళని అడగకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. యూత్కి వచ్చారు అయితే ఇలా నిలబడడానికి యుద్ధమే చేయాలి, తప్పదు. యుద్ధం చేస్తేనే నిలబడతాం. తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని ఎప్పుడు చూడాలి మనం త్వరగా సెటిల్ అయితే, అది పబ్లిక్ అయినా ప్రైవేట్ రంగం అయినా, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే మా బిడ్డలు సెటిల్ అయ్యారా అని. వాళ్ళు చనిపోయిన తర్వాత నువ్వు సెటిల్ అయితే ఎవడికి చెప్పుకుంటావు? ఒకసారి ఆలోచించండి అమ్మాయిలు అబ్బాయిలు మీరందరూ. అరే గవర్నమెంట్ కాకపోతే ప్రైవేటు, ఏదైతే మీ జాబులు లేవా ఏంది? ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈరోజు రవి, మన పిల్లలు, మన స్టూడెంట్స్, మన ఉద్యోగార్థులు ప్రశ్నలు ఎలా సంధించారో ఒకసారి చూద్దాం రవి. ఓకేనా రవి? ఒక్క నిమిషం రవి, పంపారా రవి? ఇప్పుడు చెప్తాను. ఒక్క నిమిషం. నాన్న ఈరోజు వచ్చింది కరీం భయ్యా నెల్లూరు. గురుదేవ క్వశ్చన్ 8లో క్వశ్చన్ రికమెండేషన్స్లో లేనిదని అడిగారు, కానీ ఆప్షన్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నీ అడిగారు గురుదేవ. ఎస్. ఒక్క నిమిషం కరీం భయ్యా, ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం రా. 8లో వీనిలో ఒక ఆన్సర్ ఏంటంటే దీనికి, వీనిలో ఏవేని 4 ఆప్షన్లు నిజం. మొత్తం 5 ఇచ్చాం కదా కరీం. నేను బలమైన తెలుగు రాష్ట్రం ఏర్పడుతుంది, నిజమే. ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని హైదరాబాద్లో లభిస్తుంది, నిజమే. విశాలాంధ్ర ఏర్పాటు చేయవచ్చును కానీ బలమైన తెలంగాణ సెంటిమెంట్ మరవద్దు, నిజమే. 61 వరకు విశాలాంధ్ర ఏర్పాటును వేచి చూడాలి. క్వశ్చన్ ఏంటంటే కరీం భయ్య, మిగతా వాళ్ళందరూ వినండి. 55 సెప్టెంబర్ 30న నివేదిక సమర్పించిన ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్లలో ఇది లేదు అంటే అర్థం ఏంటంటే కరీం భయ్య, 5లో ఏదో లేదు. అది ఏది లేదంటే 5వది లేదు, అశాంతి వస్తుంది అని ఆయన ఏం చెప్పలా. పై 4 నిజం. అందువల్ల ఇక్కడ ఆప్షన్ ఏంటి, ఏవేని 4 ఆప్షన్లు నిజం. 5 ఇచ్చాను, 5లో 4 నిజం, 1 తప్పు ఉంటుంది. కాబట్టి ఏవేని 4 ఆప్షన్లు నిజం. అంటే ఏ 4 అయినా అయ్యవచ్చు. ఆ క్వశ్చన్కి రికమెండ్ ఏ 4 అవి మీకే తెలుసు, ఎగ్జామ్లో దిద్దేవాడికి తెలుసు. అలా కాబట్టి 5వ ఆప్షన్ తప్పు, 4 నిజం. 1 2 3 4 4 నిజం. అది కరీం భయ్య. నెక్స్ట్ కరీం ఫ్రమ్ నెల్లూరు. ఎస్ సార్, అడ్మిన్ డన్ నౌ, ఇట్స్ వర్కింగ్, థ్యాంక్ యూ. నవీన్ కుమార్, ఐ గాట్ 11 మార్క్స్. ఏంటి నవీన్ ఇట్లా చేస్తే ఎట్లా? పెరగాలి కదా మార్కులు. నెక్స్ట్ కావలి చిరంజీవి, హ్యాపీ మార్నింగ్ సార్. చిరంజీవి గారు హ్యాపీ, మీది కావలి అనుకుంటా. కావలిని గుడ్ మార్నింగ్ చెప్పండి కావలికి. కరీం భాయ్, ఎస్ సార్, అడ్మిన్ డన్. ఓకే. తర్వాత చిరంజీవి గారు, హ్యాపీ మార్నింగ్ సార్. 8వ ఆప్షన్కి బి కూడా కరెక్ట్ కదా. మీరు ఇలా చూడండి క్వశ్చన్ని నాన్న, బి ఒక ఆప్షన్ మాత్రమే ఫాల్స్, అది కూడా కరెక్టే. ఎస్, ఇదే అనుకుంటా కరీం భాయ్ చెప్పింది. కరీం భాయ్ ఐఎమ్ సారీ నాన్న, 2 పెట్టినా కరెక్టే.
ఎస్ కరీం భయ్య, వీనిలో ఒక ఆప్షన్ మాత్రమే ఫాల్స్, కరెక్టే. ఒక ఆప్షన్ మాత్రమే ఫాల్స్ అన్నప్పుడు 4 నిజమే కదా, కరెక్టే. వెరీ గుడ్. 2, 3 ఒకటే ఇంచుమించు. గుడ్ నాన్న, గుడ్ నాన్న. వీనిలో ఒక ఆప్షన్ మాత్రమే ఫాల్స్ అంటే అది 5వది ఫాల్స్ అన్నట్టు, మిగతా 4 నిజమనే కదా. ఎస్. కాబట్టి దీనికి ఆన్సర్ 2 పెట్టినా 3 పెట్టినా కరెక్టే. గుడ్ చిరంజీవి. చిరంజీవి పెట్టిన తర్వాత కానీ నాకు తత్వం బోధపడ్డా. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ సంతోష్ ఇప్పుడు పెట్టారు, మీడియాది కూడా తప్పు ఉంది సార్, వారి కుటుంబ సమస్యని దేశ సమస్యగా 3 రోజుల నుంచి చూపిస్తున్నారు కదా రవి. వీళ్ళు కూడా ఏదో అడిగుంటారు వీళ్ళు కూడా. ఆయన కోపం వచ్చింది, నిజమే. అవి తప్ప ఇంకా ఏం లేవా? మీడియా కూడా టూ మచ్ అవుతుంది నాన్న. మీడియా కూడా ప్రతి దాట అసలు మీడియా నడుపుతుందిరా రాష్ట్రాలని. సంతోష్ నాన్న, మీడియా నడుపుతుంది. ఎంతని చెప్పి సావం మనం. పార్టీలకు విభజన జరిగిపోయే మీడియా అది ఏం చూపిస్తుందో అది నిజమెంతో అబద్ధమెంతో దీని అమ్మ జీవితం. అందువల్లే సోషల్ మీడియా మీద ఆధారపడి చేస్తున్నారు జనాలు. ఇప్పుడు మనకి తులసి చంద్ అని ఒక మేడం గారు ఉన్నారు, బహుశా మీరు చూస్తుంటారు, రాజకీయ విశ్లేషణ. ఆవిడ అద్భుతంగా విశ్లేషణ చేస్తుంది. తులసి చంద్ ఈ ఒపీనియన్ చెప్తుంది, ఆ ఒపీనియన్ చెప్తుంది, గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు చెప్తుంది, వీడియో అయిపోద్ది. ఆమెకు కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మెయిన్ స్ట్రీమ్ మీడియాని నమ్మక ఇట్లాంటి వాటిని. తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు మనకి, ఆయన పేరు మన్యం సంథింగ్ ఏదో పేరు, విజయవాడ కేంద్రంగా, ఆయన కూడా రాజకీయ విశ్లేషణ చేస్తుంటారు. చిన్న బాబులాగా ఉంటారు ఆయన, సంథింగ్ పేరు మర్చిపోయా. ఆయనది కూడా విపరీతంగా 3-4 లక్షల మంది సబ్స్క్రైబర్. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని జనాలు నమ్మట్లా. వేసిందే వేసి చెప్పిందే చెప్పి అబ్బా టీవీ పెట్టాలంటే భయం వేస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏ ఛానల్ పెట్టాలన్నా భయం వేస్తుంది. పార్టీలో అలాగే ఉన్నాయి అంట. హిట్లర్ పీరియడ్లో గోబెల్స్ ప్రచారం అని జరిగేది. ఆయన సపరేట్ జాబ్స్ని కొంతమందిని ఏర్పాటు చేసుకునేవాడు గోబెల్స్. ఆయన చేసే ప్రతిదీ గోబెల్స్ ఏమంటారంటే మంచి చేశాడు అంటే ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద ఉన్నటువంటి కామన్ పీపుల్ కూడా మంచి చేశాడు అయిపోయాయి. వాళ్ళకి పిచ్చెక్కింది. ఒక పెద్ద ఆయన, ఒక పురోహితుడు మేకను తీసుకుని వెళ్తున్నాడు మేపుదామని. రోడ్డుకు ఒక మలుపులో ఒక ఆయన వచ్చి, ఏంటి పురోహితుడు గారు మీరు కుక్కను తీసుకుని వెళ్తున్నారు ఏంటి అన్నాడంట. ఇది మేక అయితే కుక్క అంటావేంది. మరి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ ఇంకొక దొంగ వచ్చి, ఏంటి పంతులు గారు మీరు వాళ్ళది ప్లానడ్ ఏంటి పంతులు గారు మీరు కుక్కను తీసుకెళ్తున్నారు. 3వ మలుపులో ఇంకొకడు వచ్చి, మీ ఏంటి పంతులు గారు కుక్కను తీసుకెళ్తున్నారు, రోజు మేకను తీసుకెళ్ళేవాళ్ళుగా. 4వ మలుపులో ఇంకొక దొంగ వచ్చి, ఏంటి మీరు కుక్కను తీసుకెళ్తున్నారు ఏంటి పంతులు గారు అనేటప్పుడు, ఈ అమ్మ ఇది కుక్కనా మేక కాదా అని వాళ్ళు మేకను తీసుకెళ్ళి వాళ్ళు కోసుకు తిన్నారు. ఇట్లా ఉంది ఈరోజు మీడియా కూడా తక్కువేం లేదబ్బా. నిజమే సంతోష్ అన్నట్టు దేశ సమస్యగా ఏంది ఇది అసలు తప్పు కాదు. ఏదో వాళ్ళు బాధలు వాళ్ళు పడిసేస్తున్నారు. ఎందుకు హలో హాయ్ నాన్న, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం విశాలాంధ్ర మూమెంటు మరియు ఫజ్ల్ అలీ రికమెండేషన్స్ దీని మీద విశ్లేషణ చెప్పుకోవడానికి టెస్ట్ సిరీస్లో భాగంగా మనం ప్రయత్నం చేద్దాం. విశాలాంధ్ర మూమెంటు 1950, ఫజ్ల్ అలీ రికమెండేషన్స్ 1953 to 1955, 1953 డిసెంబర్ 22 to 1955 సెప్టెంబర్ 30 ఫజ్ల్ అలీ కమిషన్ రికమెండేషన్స్. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, విశాలాంధ్ర మూమెంట్ అంటే 1949లో అయ్యదేవర కాళేశ్వరరావు గారు విజయవాడలో విశాలాంధ్ర ఆ యొక్క బిల్డింగ్ని ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి సభలు స్టార్ట్ అయినాయి. అయితే విజయవాడలో సభ స్టార్ట్ కాలా. విశాలాంధ్ర మహాసభ ఏర్పడినది అంటే 1949 విజయవాడ. ఓకేనా చిన్నులు, డైరెక్ట్గా లెసన్లు దిగిపోయాము ఇవాళ. 1949 విశాలాంధ్ర మహాసభ ఏర్పడినది.
తొలి సమావేశం 1950 వరంగల్, రెండో సమావేశం 1954 హైదరాబాద్. మొదటి దానికి హైగ్రీవాచారి, రెండో దానికి శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ గారు, కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నారు మహానుభావులు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. వారు రెండవ విశాలాంధ్ర మహాసభ 1954లో కోటి సుల్తాన్ బజార్లో జరిగితే దానికి అధ్యక్షులు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. మొదటి దానికి హైగ్రీవాచారి గారు అధ్యక్షులు. అయితే ఇంకా ఇంపార్టెంట్, విశాలాంధ్ర ఫజులాలి కమిషన్ తెలుగు భాషా ప్రాతిపదికన ఇరు ప్రాంతాల వాళ్ళు, అంటే యాక్చువల్లీ 3 ప్రాంతాల వాళ్ళు, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల వాళ్ళు తెలుగు భాషా ప్రాతిపదికన కలిసి ఉండాలన్న కాంక్షతో కమ్యూనిస్టులు విశాలాంధ్ర ఉద్యమానికి నాయకులు, కమ్యూనిస్టులు ప్రారంభించినటువంటి విశాలాంధ్ర ఉద్యమానికి సెంట్రల్ గవర్నమెంటు, నెహ్రూ గవర్నమెంటు మొదటి ఎస్ఆర్సీ అని వేసింది, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ. భాషా ప్రాతిపదికన మనమే కాదు, అటు పంజాబు, బెంగాలు, అటు ఒరిస్సా వీళ్ళందరూ గోల చేస్తున్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయండి మహాప్రభో. బ్రిటిష్ వాడి పీరియడ్లో వాడు రెవెన్యూ కొరకు వాడు అడ్డదిడ్డంగా వాళ్ళని కలిపి పారేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ కోస్తా రాయలసీమను తీసుకెళ్ళి మద్రాసులో కలిపేశాడు లార్డ్ వెల్లస్లీ. కాబట్టి ఇప్పుడు లాక్కోలేక మొత్తానికి 1953లో బయటపడి ఆంధ్ర రాష్ట్రంగా, కర్నూలు రాజధానిగా మేము అవతరించడం జరిగింది మహాప్రభో. ఇప్పుడు తెలుగు భాష వాళ్ళు అందరూ ఉన్నారు, మేమందరం ఒకటవుతాం మహాప్రభో. ఇలాంటి డిమాండ్స్ భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విదర్భలో కూడా వచ్చాయి, బెంగాల్ వైపు వచ్చాయి, పంజాబ్ వైపు వచ్చాయి, హర్యానా వైపు వచ్చాయి, మహారాష్ట్ర వైపు వచ్చాయి, గుజరాత్ వైపు వచ్చాయి. ఇలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఆ రోజు. కాబట్టి వీటిని గెలుక్కుంటే తేనె తుట్టిని గెలికినట్టు అవుతుందని భయపడి నెహ్రూ చాలా రోజులు మిన్నకున్నాడు. నెహ్రూకి కూడా ఒక అర్థం కాని విషయం ఏంటంటే, అరే మొన్న పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు, వారు ఆంధ్ర రాష్ట్రం కొరకు చనిపోయారు, ఆంధ్ర రాష్ట్రం ఇచ్చినాం కదా, ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించాం కదా, ఇచ్చాం కదా, కర్నూలు రాజధాని అయింది కదా, హైకోర్టు గుంటూరు అయింది కదా, మళ్ళీ ఈ తెలుగు వాళ్ళు ఏంటారా నాయన ఇట్లా చేస్తారు, ఇలా దుంపదేగా మళ్ళీ జై విశాలాంధ్ర, జై విశాలాంధ్ర, జై విశాలాంధ్ర, జై విశాలాంధ్ర, జై విశాలాంధ్ర అని మొదలేశారు. ఇదేంట్రా బాబు అని చెప్పి ఆయన మొన్నటిదేంది, మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశాం కదా, మళ్ళీ ఇదేంది అని చెప్పి ఆయన కొంచెం కింద మీద అయ్యాడు జవహర్లాల్ నెహ్రూ. అయితే ఇది కాసేపు పక్కన పెడితే, నెహ్రూ గారిని అసలు పక్కన పెట్టండి. తెలుగు భాషా ప్రాతిపదికన అంటే కొన్ని ప్రాంతాలు మనవి ఒరిస్సా వైపు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు మనవి మహారాష్ట్రలో ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు మనవి కర్ణాటకలో ఉన్నాయి. ఇలా మన బోర్డర్లో ఉన్న తెలుగు ప్రాంతాలు అక్కడ బ్రిటిష్ వాడు అడ్డదిడ్డంగా చేశాడు వాడి రెవెన్యూ డివిజన్ల కొరకు. కాబట్టి వాటన్నిటినీ ఒకదారికి తీసుకొచ్చి భాషా ప్రాతిపదికన ఏ భాష మాట్లాడే వాళ్ళు ఆ భాష ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే, రేపు వీళ్ళందరూ మా భాష, మా సంస్కృతి, మా కల్చర్ అని విడిపోతే, అసలు మా దేశం అని బయలుదేరితే, దేశమే అని బయలుదేరితే, ఎందుకంటే ఏ రాష్ట్రానికి 29 రాష్ట్రాల్లో ఇప్పుడు మన దేశంలో ఏ రాష్ట్రానికి ఉండాల్సినటువంటి కల్చర్ ఉంది, అలా భాష ఉంది. ఇలా 29 కల్చర్స్, 29 భాషలు, ఒక రకంగా నార్త్ ఇండియా మొత్తం హిందీ భాషలు. ఒక మాట చెప్పాలంటే ఎవరికి వాళ్ళు స్వతంత్ర దేశం అవ్వాలన్న కాంక్ష వచ్చిందంటే భారతదేశం రష్యా రిపబ్లిక్ లాగా ముక్కలవుతుందేమోనని చెప్పి, జాతీయ సమగ్రతకు, దేశ ఐక్యతకు ఇది ప్రమాద చిహ్నం అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకోలే. కానీ చివరికి పోరు తట్టుకోలేక, ఉద్యమాలు తట్టుకోలేక మన ఆవేదన అర్థం చేసుకొని, తెలుగు ప్రజలందరూ ఉంటారు, దేశం అంటలేదుగా, రాష్ట్రంగా ఉంటామని అంటున్నారు, తప్పేముంది, దేశంలో భాగమే కదా, ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగంలో కూడా రాసి ఉంది కదా, సరే అని చెప్పి ఆయన ఎస్ఆర్సీ చేశాడు. ఫస్ట్ ఎస్ఆర్సీ అంటారు, రెండవ ఎస్ఆర్సీ ఇంతవరకు వేయలా. రెండవ ఎస్ఆర్సీ తెలంగాణ ఉద్యమం బలంగా జరుగుతున్నప్పుడు రెండవ ఎస్ఆర్సీ వేసి, ఇలా రాష్ట్రం కొరకు పోరాటం చేస్తున్నవి మరికొన్ని దేశంలో ఉన్నాయి, ఇలా వాటన్నింటి మీద వేస్తాము అని అంటే, తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది, వాటితో మమ్మల్ని కంపేర్ చేయొద్దు, ఎస్ఆర్సీ వేసుకోండి, తర్వాత వేసుకోండి, మా రాష్ట్రం మాకు ఇచ్చేయండి అని చెప్పి తెలంగాణ నాయకులు పోరాటం జరిపారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. రెండవ ఎస్ఆర్సీ వేస్తామన్నారు, ఇలా వేస్తే అది కాలాతీతమైన విషయం, కాళ్ళు లాగుతాయి అలాంటి పరిస్థితి. కాబట్టి మొదటి ఎస్ఆర్సీతోనే ఆగాం మనం. ఆ మొదటి ఎస్ఆర్సీ అంటేనే ఫజులాలి కమిషన్. అర్థమైందా చిన్నులో? ఎరా నాన్న, ఎస్ఆర్సీ అంటే అబ్రివేషన్ ఏంటి అని అడగరు, సిల్లీగా అడగరు, ఆ మాత్రం కూడా పెట్టలేరు ఏంటి. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఎస్ఆర్సీ. మొదటి ఎస్ఆర్సీ, రెండో ఎస్ఆర్సీ లేదు ఇండియాలో ఇంతవరకు. ఆ మొదటి ఎస్ఆర్సీ కూడా 53లో వేసింది.
ఇప్పుడంటే ఇక సాఫ్ట్వేర్లు వచ్చి హార్డ్వేర్లు వచ్చి ప్రపంచం మొత్తం ఒకటే అయిపోయి ఇంకా మేము సపరేట్ అనే సినిమా ఇప్పుడు పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు నౌ ఏ డేస్ ఈరోజు. కానీ అప్పుడు ఉండే అరే మనమంతా ఒకటే అన్న ఒక ఫీలింగ్, తద్వారా మనం అభివృద్ధి చెందవచ్చు, తెలుగు ప్రజలందరం ఒకటే అన్న భావన ఆ రోజు ఉంది. అందువల్ల మొదటి ఎస్ఆర్సీని 1953లో జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేశారు. 55 సెప్టెంబర్ 30న ఇది తన యొక్క నివేదికను సమర్పించింది. అదే ఫజులాలి, హృదయనాథ్ కుంజురు, కేఎం ఫణిక్కర్. ఫజులాలి, హృదయనాథ్ కుంజురు, కేఎం ఫణిక్కర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఫజులాలి కమిషన్లో ఉన్నారు. లీడర్ ఎవరంటే వీళ్ళకి హెడ్ ఫజులాలి అని ఆయన, బీహార్కి చెందిన గొప్ప పేరు మోసిన జడ్జి ఫజులాలి అని ఆయన. సరే, ఇప్పుడు అక్కడ రాసిన దానికి ఇప్పుడు మీకు నేను జస్టిస్ చేశా. ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. అసలు ఏంది పోరాటం చేసిర్రు. పోరాటం చేసిన తర్వాత ఏం జరిగింది? 1955లో సెప్టెంబర్ 30న మొదటి ప్రశ్న నెంబర్ 1, గుండెకాయ ముక్క లాంటి ప్రశ్నలు ఇవి. నా చేతులతో, నా స్వహస్తాలతో నేను రాసినటువంటి ప్రశ్నలు. ఏ టెస్ట్ సిరీస్కి ఆ టెస్ట్ సిరీసు, కంటెంట్ రైటర్స్ని పెట్టి రాపిచ్చే సినిమా లేదు. ఎక్కడైనా చూసుకోండి, ఎవడు పడితే ఆడితో రాపిచ్చేస్తున్నారు. రాపిచ్చేసి నిన్నెవరో అడిగారు నన్ను, సార్ కుమారగిరి రెడ్డి వసంతోత్సవాలప్పుడు సుగంధ ద్రవ్యాలు, అతనికి అలంకరణ సామాగ్రి ఏ దేశం నుంచి తెప్పించారని అడిగారు సార్ అని. ఇలాంటివి కూడా అడుగుతారా? ఏమో మరి. 26 ఏళ్ల నుంచి చూస్తాను నేను. టీఎస్పీఎస్సి, అప్పుడు ఉమ్మడి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఇప్పుడు ఏపీపీఎస్సి, 26 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఇలాంటివి ఎప్పుడు అడగలా. మరి ఎందుకో మరి బాగా పిల్లల ముందు బెళ్ళ పియ్యాలనో, లేకపోతే తెలియని ఇస్తే అబ్బా ఏముంది ఏమి ఇచ్చారని ఆయన టెస్ట్ అని అనుకుంటారనో, లేకపోతే దీనివల్ల ప్రమాదం ఏంటో తెలుసా? పిల్లలు సైడ్ ట్రాక్ అయిపోతారు, పిల్లలు టెన్షన్ తీసుకుంటారు, పిల్లలకు భయం వేసిద్ది. అది నీ అమ్మ ఇంత చదివాం మేము, ఇంత కష్టపడ్డాం మేము, ఇదేది కొత్తగా. ప్రతి సబ్జెక్ట్కి కొన్ని ఫినామినాలు ఉంటాయి. ఎట్టా పడితే అడ్డదిడ్డంగా అడగరు. అడిగేవాళ్ళు సబ్జెక్ట్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అడుగుతారు. 25 ఏళ్ళు మదనం చేసిన వాళ్ళు అడుగుతారు సబ్జెక్ట్లో. ఎట్లాంటివి పడితే అట్లాంటివి చదవబాకండి, పిచ్చి బిట్లని చదవబాకండి. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? సరే, ఇక్కడ ప్రశ్న చూడండి. ఇంత పెద్ద ప్రశ్న ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ డైరెక్ట్ ప్రశ్న ఇచ్చాడు. దీన్ని నేను వివరణాత్మకంగా ఒక పెద్ద ప్రశ్నలా ప్రిపేర్ చేశా. ఇంత పెద్దది అడగపోవచ్చు, కానీ అప్పుడేం అడిగాడంటే ఆంధ్రప్రదేశ్ 56లో ఏర్పడింది కదా, ఆంధ్రప్రదేశ్ ముసాయిదా బిల్లులో, పార్లమెంట్లో ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబోయింది. ఎందుకంటే పార్లమెంట్కి అధికారం ఉంటుంది రాష్ట్రం ఏర్పాటు చేసేది. పార్లమెంట్లో ముసాయిదా బిల్లులో ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ అసలు ఆంధ్రప్రదేశ్కి ముసాయిదా బిల్లులో ఏ పేరు ఉన్నది? ముసాయిదా బిల్లులో ఏ పేరున్నది? ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, విశాలాంధ్ర. ఇది అడిగారు డైరెక్ట్ ప్రశ్న. దీన్ని నేను కొంచెం వివరంగా తీసుకెళ్తా. 1955లో ఫజులాలి కమిషన్ నివేదిక సమర్పించిన తరువాత 1956లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్లమెంట్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కొరకు 7వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు. 7వ రాజ్యాంగ సవరణ ఇంపార్టెంట్. ప్రశ్నలోనే 3-4 ఆన్సర్లు ఉంటాయి. 3-4 ప్రిపేర్ అయినట్టు మీరు. 1955లో ఫజులాలి కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత 1956లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్లమెంట్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కొరకు 7వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ముసాయిదా బిల్లులో ఏర్పడబోయే నూతన తెలుగు రాష్ట్రం, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిపి ఏర్పడబోయే నూతన తెలుగు రాష్ట్రం పేరు ముసాయిదా బిల్లులో ఏముంది? తర్వాత అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ అయింది. అసలు యాక్చువల్ అంతకుముందు అసలు పేరు విశాలాంధ్ర. పోరాటం జరిగింది విశాలాంధ్ర పేరుతో. పోరాటం చేసింది కమ్యూనిస్టులు, కానీ క్రెడిట్ కొట్టేసింది కాంగ్రెస్ వాళ్ళు. సరే, మరి ఆ ముసాయిదా బిల్లులో ఏముంది? ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, విశాలాంధ్ర. ఆన్సర్ వచ్చి ఆంధ్ర తెలంగాణ. ఇది అడిగాడు ఒకసారి, దాదాపుగా ఒక 2-3 గ్రూప్ 2ల కింద అడిగాడు. అంతకుముందు 2-3 గ్రూప్ 2లకి పూర్వం జరిగిన గ్రూప్ 2లో అడిగాడు. ఆన్సర్ వచ్చి ఆంధ్ర తెలంగాణ అని ఉంది ముసాయిదా బిల్లో. అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఆ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ లేదుగా. తెలంగాణ ఏది ఆంధ్రప్రదేశ్లో?
ఆ రోజు నుంచే తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం మొదలైంది. ఆ రోజు నుంచే రెండు ప్రాంతాలు కలిపినప్పుడు మరి తెలంగాణ అనే పదం కూడా అందులో రావాలిగా. ప్రదేశ్ ఏంది? ఉత్తరప్రదేశ్ లాగా, హిమాచల్ ప్రదేశ్ లాగా, నార్త్ ఇండియా ప్రదేశ్ ఏంది అంటే కాంగ్రెస్ వాళ్ళు మీకు ఇష్టం వచ్చింది పెట్టేసుకుంటారా మీరు? ప్రదేశ్ అనేది నార్త్లో వాడే పదం, హిమాచల్ ప్రదేశ్ అవి ఇవి. సరే అలా కాదు, తెలుగు భాష ప్రాతిపదికన ఏర్పడబోతుంది విశాలాంధ్ర, పాపం కమ్యూనిస్టులు పోరాటం చేశారు. సరే కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వబోతున్నారు. వల్లభాయ్ పటేల్ పెట్టారు 56లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ముసాయిదా బిల్లును పెట్టారు. దాని పేరు ఆంధ్ర తెలంగాణ అని ఉన్నది. కరెక్టే. మరి యాక్చువల్గా తెలుగు భాష ప్రాతిపదికన అంటున్నారు కదా ఆంధ్ర నాయకులు అందరూ, తెలుగు భాష ప్రాతిపదికన అంటున్నారు ఆంధ్ర నాయకులు అందరూ. మరి తెలుగు భాష ప్రాతిపదికన అన్నప్పుడు మరి తమిళ్ పేరిట తమిళనాడు ఉండే, తమిళ్ పేరిట తమిళనాడు ఉంది, గుజరాతీ పేరిట గుజరాత్ ఉండే, మరాఠీ పేరిట మహారాష్ట్ర ఉండే, నాగా పేరిట నాగాల్యాండ్ ఉండే, బెంగాలీ పేరిట వంగదేశం ఉండే. మరి తెలుగు రాష్ట్రం అని పెట్టాలిగా. అట్ట అనుకున్నా కాంగ్రెసు పక్కా రాజకీయాలు నడిపి ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టేసింది. యాక్చువల్గా ముసాయిదా బిల్లులో రెండు ప్రాంతాలకి న్యాయం జరిగేటట్టు ఆంధ్ర తెలంగాణ అనే పదం ఉన్నది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వల్లభాయ్ పటేల్ గారు అకార్డింగ్ టు 7th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం వారు చేయబోతే చివరిగా అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ అని పేరు మారిపోయి ఉంది. మరి తెలంగాణ ప్రజలు ఫీల్ అవ్వరా? తెలంగాణ అస్తిత్వం కొరకు అసలు పేరే లేకుండా చేస్తే అసలు ఆంధ్ర అనేది మనకు వచ్చిన పేరు నది వల్ల. అందువల్ల త్రికలింగ తెలంగాణ అనే పదం, తెలంగాణ అనే పదం తెలుగు పదం నుంచి వచ్చింది. అసలు తెలుగు భాష పేరిట వచ్చింది తెలంగాణ పదం. తెలంగాణ ఏ వర్డ్ బారోడ్ ఫ్రమ్ తెలుగు లాంగ్వేజ్. ఆంధ్ర ఏ వర్డ్ బారోడ్ ఫ్రమ్ రివర్ హంద్రి లేకపోతే అందేరి అకార్డింగ్ టు మెగస్తానీస్. ఫస్ట్లో చెప్పుకున్నాం మనం ఫస్ట్ క్లాస్లో. మరి తీరా అటు కాకుండా అసలు ఆంధ్రప్రదేశ్ అంటే మధ్యలో తెలంగాణ ఏది? అందువల్ల 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మూల కారణం అదే. సరే ఎనీహౌ ముసాయిదా బిల్లో ఏముంది నాన్న? ఆంధ్ర తెలంగాణ అని ఉన్నది. అసలు పోరాటం చేసేటప్పుడు పాపం కమ్యూనిస్టులు ఇరు ప్రాంతాల వాళ్ళు కలిసిపోవాలి అని పోరాటం చేసేటప్పుడు కమ్యూనిస్టులు పెట్టుకున్న పేరు విశాలాంధ్ర. కాంగ్రెస్ ఇచ్చింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ముసాయిదా బిల్లో ఉంది ఆంధ్ర తెలంగాణ. ముసాయిదా బిల్లులో ఆంధ్ర తెలంగాణ ఉంది. బయటకు వచ్చేటప్పటికి పార్లమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్గా మారి ఉన్నది. పోరాటం చేసింది విశాలాంధ్ర పేరిట కమ్యూనిస్టులు. రైట్ నాన్న, కమ్యూనిస్టులు విశాలాంధ్ర, ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ముసాయిదా బిల్లో ఉంది ఆంధ్ర తెలంగాణ. ఓకేనా చిన్నులు? ఓకేరా. నెక్స్ట్ రెండో ప్రశ్న. విశాలాంధ్ర వాదం వెనక దురాక్రమణ ఉద్దేశ ప్రేరిత సామ్రాజ్యవాద తత్వం దాగి ఉన్నది అన్నది ఎవరు? విశాలాంధ్ర వాదం వెనక దురాక్రమణ ఉద్దేశ ప్రేరిత సామ్రాజ్యవాద తత్వం దాగి ఉన్నది అని ఎవరన్నారు? వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బూరుగుల రామకృష్ణారావు, మరి చెన్నారెడ్డి. అంటే తొలి దశలో నెహ్రూ కూడా ఇష్టం లేదు కలపడానికి. ఆయన అన్నారు అన్నట్టు ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణని ఆకుబడి చేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్ర 100 ఏళ్ళు తెలంగాణ కన్నా ముందుంది. కారణం ఆంధ్ర అది బ్రిటిష్ వాడు పాలించాడు కాబట్టి, తెలంగాణని నిజామే పాలించాడు, అభివృద్ధి చేశాడు, కానీ కొంత స్వేచ్ఛ తెలంగాణకి లేదు. అందువల్ల 100 ఏళ్ళు వెనకబడి ఉంది. కాబట్టి ఆంధ్ర పెట్టుబడిదారుల సామ్రాజ్యవాదం వస్తుందేమో అని భయపడుతూ నెహ్రూ విశాలాంధ్రవాదం వెనక దురాక్రమణ ఉద్దేశ ప్రేరిత సామ్రాజ్యవాద తత్వం దాగి ఉన్నది అన్నాడు జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత 3 విశాలాంధ్ర పుస్తకాన్ని రాసి విశాలాంధ్ర వాదాన్ని బలపరిచింది క్రింది వారిలో ఎవరు? విశాలాంధ్ర ఏర్పడితే తెలంగాణ సహజ వనరులు, ఆంధ్ర పంటలు దేశంలోనే నెంబర్ 1గా ఉంటాయి. రెండు రాష్ట్రాలు కలిపి ఒక లెవెల్కి చేరుకుంటాయి. తద్వారా అభివృద్ధి జరుగుతుంది. 2 సెక్రటరియట్లు, 2 ముఖ్యమంత్రులు, 2 ఉప ముఖ్యమంత్రులు ఇవేవి లేకుండా ఆ ఖర్చు తగ్గుతుంది, కరెంటు ఉత్పాదన పెరుగుతుంది, దేశంలోనే నెంబర్ 1 అవుతుంది అని ఆ కోణంలో ఆంధ్ర గాంధీగా పిలువబడిన వావిలాల గోపాలకృష్ణయ్య విశాలాంధ్ర అనే పుస్తకాన్ని రాశారు. కాబట్టి విశాలాంధ్ర బుక్ రిటర్న్ బై హోమ్? ఐదేవర కాళేశ్వరరావు, వావిలాల గోపాలకృష్ణయ్య, నేపతి సుబ్బారావు, మద్దుకూరి చంద్రశేఖరరావు. ఆన్సర్ వచ్చి వావిలాల గోపాలకృష్ణయ్య.
నెక్స్ట్ 4వ ప్రశ్న, ఏ సంవత్సరం వరకు విశాలాంధ్రవాదాన్ని వాయిదా వేయాలని ఫజుల్ కమిషన్ రికమెండేషన్ చేసింది? ఏ సంవత్సరం వరకు అంటే అప్పుడే తొందరపడబాకండి. 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ 48లో నిజాంని దించేసి హైదరాబాద్ రాష్ట్రం కంటిన్యూ అవుతుంది. కాబట్టి 61 వరకు కూడా చూద్దాం, సార్వత్రిక ఎన్నికల వరకు. అప్పటికి కూడా వీళ్ళిద్దరి మధ్య కలవాలని ఉంటే అప్పుడు కలుపుదాం, తొందరపడకండి అని చెప్పి ఫజుల్ తన రికమెండేషన్లలో ఒక 2 రికమెండేషన్లో చెప్పాడు. 1961 వరకు ఆగండి అని. ఇది ఇంపార్టెంట్. 1961 వరకు ఆగండి, 1961 వరకు ఆగండి, ఆగండి 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 ఆగకుండానే పెద్ద మనుషుల ఒప్పందం చేసి పడేసే. పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ హైదరాబాద్ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ అంటే వాళ్ళ సొంత వ్యవహారంలో కాంగ్రెస్ వాళ్ళు చేసేసుకున్నారు. అదేమైంది, నడిచి 2014 అయింది. సరే, ఏ సంవత్సరం వరకు విశాలాంధ్రవాదాన్ని వాయిదా వేయాలని ఫజుల్ కమిషన్ రికమెండేషన్ చేసింది? ఆన్సర్ 1961 వరకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, నెహ్రూ పార్లమెంట్లో చేసిన ప్రకటన ప్రకారం ఫజుల్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? అంటే మొదటి ఎస్ఆర్సి ఎప్పుడు ఏర్పడింది? 1953 డిసెంబర్ 22న ఏర్పడింది. 1953 డిసెంబర్ 22న ఏర్పడింది. మళ్ళీ మర్చిపోద్దిగా, ఎన్నిసార్లు చెబుతారో. 1953 డిసెంబర్ 22న ఏర్పాటు చేస్తూ పార్లమెంట్లో నెహ్రూ ప్రకటించారు ఫజుల్ కమిషన్. ఫజుల్ హెడ్, హృదయనాథ్ కుంజురు, కేఎం ఫణికర్ సభ్యులు. వీళ్ళు కేవలం ఆంధ్ర తెలంగాణను కలపడానికే మొదటి ఎస్ఆర్సి ఏర్పడలే. దేశంలో ఇలా భాషా ప్రాతిపదికన అనేక డిమాండ్లు ఉన్నాయి, వాటన్నిటినీ పరిశీలన కొరకు మొదటి ఎస్ఆర్సి ఏర్పడింది తప్ప కేవలం ఆంధ్ర తెలంగాణ కొరకే నెహ్రూ ఏమి వేయలే. ప్లీజ్ జరా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే దీన్ని ఏమంటారంటే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ అని కూడా అంటారు. ఫజుల్ కమిషన్ దేశంలో ఎక్కడైతే భాష మీద రాష్ట్రం కావాలని డిమాండ్లు జరుగుతున్నాయో వాటన్నిటిని పరిశీలించడానికి వచ్చింది. వాటితో పాటు తెలుగు భాష ప్రాతిపదికన అంటారు కాబట్టి తెలంగాణ ఆంధ్రాన్ని కూడా కలపగలమా లేదా, ఏంది కథా కార్ఖానా కారోబార్ అని చూడడానికి వచ్చింది. కాబట్టి నెహ్రూ పార్లమెంట్లో చేసిన ప్రకటన ప్రకారం జవహర్లాల్ నెహ్రూ ఫజుల్ కమిషన్ ఏర్పడింది 53 డిసెంబర్ 22. చెప్పండి చెప్పండి, చూస్తున్నారుగా ఈ క్లాసు మీరందరూ. 53 డిసెంబర్ 22. 53 డిసెంబర్ 22 మర్చిపోతారా ఏంది? ఎగ్జామ్ వరకు అయితే గుర్తుపెట్టుకోండి, తర్వాత సంగతి దేవుడు ఎరుగు. 53 డిసెంబర్ 22, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ముగ్గురు సభ్యులు గల ఫజుల్ కమిషన్ తన నివేదికను ఎప్పటిలోగా సమర్పించాలి కాగా ఎప్పటికి సమర్పించింది? ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. నాన్నలు, చిన్నులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, జాబు కొట్టాలన్న కాంక్ష కలిగిన వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మీ పెద్దలు ఆశీర్వదిస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. మీ కొరకు ఎవరైతే ప్రే చేస్తున్నారో వాళ్ళందరికీ రేపు జాబు రాగానే మీరు కృతజ్ఞతలు చెప్పాలి. ఇంట్లో అమ్మ నాన్న ప్రే చేస్తున్నారు, బ్రదర్ ప్రే చేస్తున్నాడు, చెల్లెమ్మ ప్రే చేస్తుంది, చెల్లెమ్మ కొరకు అన్నయ్య ప్రే చేస్తున్నాడు, తల్లిదండ్రులు ప్రే చేస్తున్నారు, మీకు ఆప్తులు అనబడే బంధువులు ప్రే చేస్తున్నారు. మీ అందరి మంత్రాలు పనిచేస్తాయి, మీ అందరి ప్రే పనిచేస్తుంది. ఆ దేవుడి నుంచి మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎస్, దేవుడి నుంచి మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఓకే, ఇలాంటి ప్రశ్నలు అర్థం చేసుకున్నప్పుడు చదివినప్పుడు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. మొదటి ఎస్ఆర్సీని నెహ్రూ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953 డిసెంబర్ 22. అయితే ఇది ఎప్పుడు నివేదికను ఇవ్వాలి, ఇది ఎప్పుడు ఇచ్చింది? ఇది అనుకున్నట్టే ఆయనకి నివేదిక ఇవ్వలే. అందువల్ల ఇక్కడ ప్రశ్న నేను అదే అడిగా. ఫజుల్ కమిషన్ ఇట్స్ కన్సిస్టెడ్ ఇన్క్లూడ్ ఫజుల్ 2 members కమిటీ, యాక్చువల్లీ 3 members కమిటీ. ఫజుల్, హృదయనాథ్ కుంజురు, కేఎం ఫణికర్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యారు 1953 డిసెంబర్ 22. వీళ్ళు ఎప్పటిలోగా నివేదిక ఇవ్వాలని అప్పుడు నెహ్రూ నిర్దేశించారు. అంటే ఆన్సర్ వచ్చి 55 జూన్ 30న సమర్పించాలి. 55 జూన్ 30న సమర్పించాలి. బట్ 1955 సెప్టెంబర్ 30న ఫజుల్ కమిషన్ తన రిపోర్ట్ని సమర్పించింది. ఈరోజు మన పాఠం విశాలాంధ్ర ఉద్యమం,
ఫజులాలి రికమెండేషన్స్. ఈ రెండు కలిపి ఈరోజు మనకు పాఠం. అంటే ప్రతి చాప్టర్లో కూడా ఇంచు కూడా భూతద్దం పెట్టి వెతుక్కుంటూ ప్రతి దానికి కాన్సెప్టు పేరాలు అర్థవంతంగా చెప్పుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఇప్పుడు చెప్పండి, 3 వేసి పడేద్దాం. ఇప్పుడు 1953 డిసెంబర్ 22 ఫజులాలి కమిషన్ ఏర్పడింది. 1955 జూన్ 30న ఇది నివేదిక ఇవ్వాలి. బట్ 55 సెప్టెంబర్ 30న తన నివేదికను ఇచ్చింది. ఆ తర్వాత కింద 55 జూన్ 15న సమర్పించాలి, కానీ 55 అక్టోబర్ 30న రిపోర్ట్ ఇవ్వాలి. ఇట్లా మిగతాయి ఉన్నాయి కానీ బట్ ఆన్సర్ మాత్రం ముఖ్యం కాబట్టి మనకి 1953 డిసెంబర్ 22 ఫజులాలి కమిషన్ ఏర్పడింది. కొంతమంది డిసెంబర్ 27 అని కొన్ని బుక్స్లో ఉన్నాయి. ఆ పుస్తకాలు చింపి పక్కన పడేయండి. 1953 డిసెంబర్ 22 ఫజులాలి కమిషన్ ఏర్పడింది. ఎస్. 1955 జూన్ 30న నివేదిక ఇవ్వాలి. ఎస్. బట్ it's a extensioned 1950 extensioned full stop, and this report submitted to government, central government, in the year of 1955 September 30. ఈ 3 లైన్లు ఇంపార్టెంట్. ఎప్పుడు నివేదిక, అసలు ఫజులాలి ఎప్పుడు ఫామ్ అయింది, మొదటి ఎస్ఆర్సి ఎప్పుడు ఫామ్ అయింది? 1953 డిసెంబర్ 22. నేను చెప్తున్నా చూడకుండా. ఎప్పుడు నివేదిక ఇవ్వాలి? 1955 జూన్ 30. బట్ ఎప్పుడు ఇచ్చింది? 1955 సెప్టెంబర్ 30 ఇచ్చింది. లలలా. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింది వారిలో విశాలాంధ్రకు అనుకూలమైన తెలంగాణ ప్రముఖులు ఎవరు? దేవులపల్లి రామానుజరావు, కొండా లక్ష్మణ బాపూజీ, బూరుగుల రామకృష్ణారావు, పాగ పుల్లారెడ్డి. విశాలాంధ్రకు అనుకూలమైన తెలంగాణ ప్రముఖులు ఎవరు? ఎస్. దేవులపల్లి రామానుజరావు గారు, కొండా లక్ష్మణ బాపూజీ, బూరుగుల రామకృష్ణారావు గారు, పాగ పుల్లారెడ్డి. 1 పైవన్నీ నిజమే, 2 బి మాత్రమే నిజం, 3 డి మాత్రమే నిజం, 4 ఏ మరియు బి నిజం. విశాలాంధ్ర వాదం. ఇప్పుడు ఆంధ్రాలో ఆ రోజు రాయలసీమ కోస్తాలు ఇంచుమించు కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఇరు ప్రాంతాల వాళ్ళకి విశాలాంధ్రకి చేకొట్టారు. తెలంగాణలో 2 అభిప్రాయాలు ఉన్నాయి. 1 కలవద్దు, 2 కలవాలి. చెన్నారెడ్డి, కొండ వెంకటరంగారెడ్డి లాంటి ప్రముఖులు క్వశ్చనే లేదు, మేము కలవం, మాకు ఇప్పటికే ₹1 పైన మిగులు బడ్జెట్ ఉంది, 1 3 కోట్లు మిగులు బడ్జెట్ ఉంది, కాబట్టి మేము కలవం, మేము కలిస్తే మళ్ళీ మేము ఏమంటే వలస అయిపోతాం ఆంధ్ర పెట్టుబడిదారులకి, మా వల్ల కాదు దేవుడు అని గోల పెట్టేశారు. 2 వాదనలు ఉన్నాయి తెలంగాణలో. ఆంధ్రాలో ఒకే వాదం, అప్పుడు విశాలాంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్ వాదం ఉంది. ఓకేనా? అయితే ఈ నేపథ్యంలో 56లో ఉన్నాం మనం. ఒకసారి మన ఈ స్టోరీ అంతా అప్పటిది కదా. ఈ క్రింది వారిలో విశాలాంధ్రకు అనుకూలమైన తెలంగాణ ప్రముఖులు ఎవరు? తెలంగాణలో విశాలాంధ్ర వాదాన్ని బలపరిచిన మొదటి వ్యక్తి దేవులపల్లి రామానుజరావు గారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు. తెలంగాణ తరపు నుంచి విశాలాంధ్రాన్ని పదాన్ని లేదా విశాలాంధ్ర వాదాన్ని స్ట్రాంగ్గా బలపరిచింది, కలిసి ఉండామన్నది దేవులపల్లి రామానుజరావు గారు. దేవులపల్లి రామానుజరావు గారు. వీరితో పాటు కొండా లక్ష్మణ బాపూజీ గారు, బూరుగుల రామకృష్ణారావు గారు, పాగ పుల్లారెడ్డి గారు, వీళ్ళందరూ పైవన్నీ నిజమే. ఈ 4 కూడా తెలంగాణ ప్రముఖులు, లెజెండ్స్. ఒక మాట చెప్పాలంటే వీళ్ళు విశాలాంధ్రవాదాన్ని సమర్థించారు. ఫర్ ఎగ్జాంపుల్ పాగ పుల్లారెడ్డి ఉన్నారు. ఆయన బళ్ళారిలో కర్ణాటక వైపు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతాలు, జహీరాబాద్ వైపు. కాబట్టి ఆ తెలుగు ప్రాంతాలు మరి ఇటు రావాలి అని అంటే ఎలా? విశాలాంధ్ర ఏర్పడితే తెలుగు బేస్గా ఏర్పడుతుంది కాబట్టి అక్కడ తెలుగు ప్రాంతాలన్నీ తెలుగు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ లేదా విశాలాంధ్రలో ఏర్పాటు చేస్తారని ఆశ ఆయనకి. అందువల్ల పాగ పుల్లారెడ్డి బోర్డర్లో విశాలాంధ్రవాదాన్ని విరివిగా ప్రచారం చేశాడు మహానుభావుడు. సరే, ఏదేమైనా దేవులపల్లి రామానుజరావు గారు, కొండా లక్ష్మణ బాపూజీ, బూరుగుల రామకృష్ణారావు, పాగ పుల్లారెడ్డి వీళ్ళందరూ దే సపోర్టెడ్ విశాలాంధ్ర వెరీ మచ్. అందులో ఆన్సర్ వచ్చి పైవన్నీ నిజమే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 1955 సెప్టెంబర్ 30న 1955 సెప్టెంబర్ 30న నివేదిక సమర్పించిన ఫజులాలి కమిషన్ రికమెండేషన్లలో ఇది లేదు. ఫజులాలి రికమెండేషన్స్ అని మనకు లాస్ట్ చాప్టర్లో ఉంది. అందులో భాగంగా ఈ ప్రశ్న నేను అడగడం జరిగింది. నేను ఆ స్వహస్తాలతో రాయడం జరిగింది, చదవడం జరిగింది, ఇప్పుడు చదవడం జరుగుతుంది. 1955 సెప్టెంబర్ 30న నివేదిక సమర్పించిన ఫజులాలి కమిషన్ రికమెండేషన్స్లో ఇది లేదు. 1 బలమైన తెలుగు రాష్ట్రం ఏర్పడుతుంది, అంటే ఇరు ప్రాంతాలు కలిస్తే. 2 ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని హైదరాబాద్ లభిస్తుంది, 2 కలిస్తే. 3 విశాలాంధ్ర ఏర్పాటు చేయవచ్చును, కానీ బలమైన తెలంగాణ సెంటిమెంట్ని మరవద్దు. 4 1961 వరకు విశాలాంధ్ర ఏర్పాటును వేచి చూడాలి. 5 విశాలాంధ్రవాదం అసంబద్ధమైంది, విలీనం జరిగితే ఇరు ప్రాంతాల మధ్య అశాంతి ఏర్పడుతుంది. మొత్తం 5 ఇచ్చాను ఆప్షన్స్. 5 ఇవ్వరు, 4 ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1 వీనిలో ఏవేని 2 ఆప్షన్లు నిజం,
2 వీనిలో ఒక ఆప్షన్ మాత్రమే ఫాల్స్, 3 వీనిలో ఏవేని 4 ఆప్షన్లు నిజం, 4 వీనిలో 2 ఆప్షన్స్ ఫాల్స్. చూడండి, వీనిలో 2వ ఆప్షన్ ఫాల్స్. క్వశ్చన్ చూసారా ఎంత ఎంత దుర్మార్గంగా అడిగానో నేను. ఈ అసలు రికమెండేషన్స్ అని తెలిస్తే తప్ప ఆన్సర్ పెట్టలేం. నక్క నుంచి నాగలోకం వరకు తెలిసి ఉండాలి ఫజుల్ అలీ రికమెండేషన్స్కి సంబంధించి. 1 బలమైన తెలుగు రాష్ట్రం ఏర్పడుతుంది అన్నాడు ఫజుల్ అలీ, నిజమే. ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని హైదరాబాద్ లభిస్తుంది అన్నాడు ఫజుల్ అలీ, నిజమే. విశాలాంధ్ర ఏర్పాటు చేయవచ్చును కానీ బలమైన తెలంగాణ సెంటిమెంట్ మరవద్దు బరాబర్ అన్నాడు, నిజమే. 61 వరకు విశాలాంధ్రను ఏర్పాటు వేచి చూడాలి బరాబర్ అన్నాడు, నిజమే. విశాలాంధ్రవాదం అసంబద్ధమైంది, విలీనం జరిగితే ఇరు ప్రాంతాల మధ్య అశాంతి ఏర్పడుతుంది, ఈ మాట అనలా. కాబట్టి పై ప్రశ్నకు 4